23వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. ఫ్యామిలీ కొంచెం అడ్జస్ట్ చేయండి. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండెరు. అప్పుడు యోదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే సహోదర ప్రేమ. చెప్పండి, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ. యోసేపును ఆ గుంటలో వేశారు కదా, మనం ధ్యానించాం ఈ ఇంతకు ముందు వారాల్లో. అయితే యోదా ఏమన్నాడంటే 26వ వచనంలో, అప్పుడు యోదా, మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయడం రండి. వానికి హాని ఏమీ చేయరాదని, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. హల్లెలూయా. ఇప్పుడు యోదాలో ఏముంది? యోదాలో ఏముంది అంటే, వాడిని చంపినందువల్ల మనకేం ప్రయోజనం? వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, ఆ ఇష్మాయేలీయులకు అమ్మేస్తాము అని చెప్పాడు అనమాట. అప్పుడు తన సహోదరులందరూ కూడా సమ్మతించారు. కాబట్టి ఇప్పుడు యోదాలో ఏముంది అంటే, ఎలాగైనా సరే అతడు చావకుండా అతన్ని బతికించాలని యోదా యొక్క ఆలోచన అన్నమాట. అర్థమైందా? అంటే అప్పుడు యోదా మాట్లాడిన మాటల్లో ఏం కనబడుతుంది? సహోదర ప్రేమ. హల్లెలూయా. రక్త సంబంధం. హల్లెలూయా. ఇప్పుడు మన సొంత రక్త సంబంధం, అలాగే క్రీస్తు యేసు రక్త సంబంధం, మనము రెండు కలిగి ఉన్నాం. మన సొంత రక్త సంబంధం, బంధుత్వాలు ఉన్నాయి. అయితే మనం అందరం క్రీస్తు యేసునందు దేవుని రక్త సంబంధులం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి యోదాలో నుంచే యేసుప్రభు వచ్చాడు. యోదాలో నుంచే యేసుప్రభు వచ్చాడు కదా. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క 12 మంది పిల్లల్లో యోదాలో నుంచి దావీదు వంశంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు జన్మించాడు అన్నమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతారు. అంటే యోదాలో కనబడినటువంటి ఆ సహోదర ప్రేమ
యేసు ప్రభువులో ఉండి తీరాలి కదా, అప్పుడు తప్పనిసరిగా యేసు ప్రభువులో ఉండి తీరాలంతే. ఎందుకంటే యోధాలో నుంచే చెప్పండి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఈ సహోదర ప్రేమ యేసు ప్రభువులో తప్పనిసరిగా ఉండాలి. యోసేపు యేసు ప్రభుల వారికి చాలా దగ్గర సంబంధం సూచనగా మనకు ఉన్నాడని మనం ధ్యానిస్తూ ఉన్నాం అన్నమాట. కొన్ని లేఖనాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, నేను జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువులో ఆ యొక్క సహోదర ప్రేమ ఎలా మనందరినీ ప్రేమించిందో మనము చూద్దాం. హల్లెలూయా. 43వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పాను. హల్లెలూయా. చూసారా, యోసేపు యొక్క అన్నలు తమ్ముడు ఐగుప్తుకి వచ్చినప్పుడు యోసేపు యొక్క గృహ నిర్వాహకునికి సెలవిచ్చింది ఏమిటంటే, ఒక మంచి వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురు. హల్లెలూయా. అదేవిధంగా ఆ గృహ నిర్వాహకుడు మంచి వేటను కోసి దాన్ని చక్కగా వంట చేసి భోజనము సిద్ధపరిచాడు. యోసేపు దగ్గరుండి ఆ భోజనాన్ని వాళ్లకు వడ్డించినట్టుగా మనము చూస్తాం. అదే అధ్యాయంలో 29 నుంచి 34 వరకు మనము చదివితే కనబడుతుంది. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండ్రి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా రాగిరి. హల్లెలూయా. చూసారా, శత్రువులైన తన అన్నలను తన సహోదరులను యోసేపు ప్రేమించి, హల్లెలూయా, వారికి ఒక మంచి వేటను కోసి భోజనము సిద్ధపరిచి వారికి వడ్డింపజేసి వారితో కలిసి తను కూడా భోజనము చేశాడు అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిళ్ళు? తనను గోతిలో వేసి చంపాలనుకున్నటువంటి వాళ్ళు శత్రువులు. యేసుప్రభు చెప్పింది అదే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. నిజంగా ఇది మనకు ప్రభు బల్ల గుర్తొస్తుంది కదా. హల్లెలూయా. అక్కడ ఒక వేటను కోశారు. అయితే మనకు ప్రభు బల్ల కోసం ఎవరు వధించబడ్డారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు మన కొరకు బలయ్యాడు. అంటే ఆయన ఒక వేటను కోసినట్టుగా ఆయనను చంపారనమాట. హల్లెలూయా.
ఆయన యొక్క శరీరమే ఆహారముగా, ఆయన రక్తమే పానంగా ఇచ్చాడు. హల్లెలూయా. యోసేపు ఒక మంచి వేటను కోసి భోజనం పెట్టి ద్రాక్షారసం ఇచ్చి పానం ఇచ్చి తృప్తిపరిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శరీరమునే మనకు ఆహారంగా ఇచ్చి తృప్తిపరిచాడు. ఆయన రక్తాన్ని మనకు పానంగా ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు వాళ్ళని జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వరుసగా పెట్టాడు అనమాట. అంటే యోసేపే చెప్పాడు అనమాట, కూర్చోబెట్టండి అని. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మనలను క్రమంగా ఏజ్ ప్రకారం కూర్చోమన్నాడే, ఈయన ఎవరు అంటే అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. యోసేపు అప్పుడు తాను ప్రత్యక్షపరచుకోలేదు ఇంకా. హల్లెలూయా. కాబట్టి కూర్చోబెట్టినప్పుడు ఆశ్చర్యపోతున్నారు, మన వయసు ప్రకారం కూర్చోబెట్టాడే అని. దేవుడు మనలను కూడా రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు చక్కగా ఆయన తన సింహాసనం పక్కన మనలను కూర్చోబెడతాడంట. హల్లెలూయా. ఇప్పుడు జబదేవి కుమారుల తల్లి వాళ్ళిద్దరు కుమారుల్ని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టమని అడిగితే అది నా యొక్క ఆధీనంలో లేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏమీ ఎదురు చూడాల్సిన అక్కర్లే. మనం ఈ లోకంలో జయించి దేవుని మహింపరిచినట్లయితే మనకు ఒక సింహాసనం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మనము అక్కడ హెచ్చుతగ్గులే ఉండవు. దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడో అక్కడ కూర్చొని ఆనందించడమే. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ఏం చెప్పండి, దేవుడు ఎక్కడ ఆ వరుసలో కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఆనందించడమే. ఈ భూమి మీద ఉన్నట్టుగా నేను మొదట నేను తర్వాత అనేది అక్కడ ఏమీ ఉండదు. దేవుడి వరుస క్రమంగా యోసేపు ఎలాగైతే జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు కూర్చోబెట్టాడో, దేవుడు అలాగన చక్కగా ఆయన ఎవరిని ఏర్పాటు చేసిన ఆ విధంగా ఆయన సింహాసనానికి కుడి ఎడమ పక్కల ఆయన కూర్చోబెడతాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ఈ భూమి మీదనే మన యొక్క హెచ్చు తగ్గులన్నీ. అందుకనే చివరగా ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ప్రభు బల్ల సంస్కారం అందుకని వాళ్ళ హెచ్చు తగ్గులు తీసేయడానికి ఏం చేశాడంటే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే ఆయన వాళ్ళ ఉన్న హెచ్చు తగ్గులు తీసేయడానికి ఒక కార్యం చేశాడండి. మనకు బాగా తెలుసు. ఒకసారి యోహాను సువార్తలకు రండి, 13వ అధ్యాయము మొదటి నుంచి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పెను. పేతురు, నీవెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పింది. ఇది ఎందుకు చేశాడంటే, ఒకటి వచ్చి ప్రవచనము నెరవేరాలి. ఏంటంటే ఆ ప్రవచనము, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకంలో జన్మించాడనే ప్రవచనము నెరవేరాలి.
ఇప్పుడు యూదులకు వాళ్ళ పై వస్త్రము ఒక ఘనత అనమాట. పై వస్త్రము ఘనత, వాళ్ళ యొక్క వస్త్రధారణ వారి యొక్క వేరుగా ఉంటుంది అనమాట. వాళ్ళ పై వస్త్రాన్ని తప్పకుండా వేసుకుంటారు. అది వాళ్ళ ఘనత. దానికి వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ మనం చూస్తే వీళ్ళు యూదులని తెలుసుకుంటాం అనమాట. ఆ పై వస్త్రం అనేది వాళ్ళకు ఒక ఘనత, అది రాజరికాన్ని చూపిస్తుంది అనమాట. ఏంటది? రాజరికాన్ని చూపిస్తుంది అనమాట. మనం కూడా ఎవరుమో తెలుసా? చెప్పండి. రాజులైన యాజక సమూహం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి గట్టిగా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. చూస్తున్నారా బైబిల్? కొంతమంది బైబిల్ అట్టా పెట్టుకో ఉన్నారు కానీ చూడడంలే. పైకి వినబడుతుందా? మైక్ వినబడుతుందా? కల్పన వినబడుతుందా పైకి? మరి బైబిల్ చేతుల్లో చూడడం లేదు, చదవడం లేదు మీరు. బైబిల్ చూడండి అందరూ చదివేటప్పుడు. హల్లెలూయా. మనం కూడా రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. మనకు ఒక ఘనత ఉంది, రాజులైన యాజక సమూహం. అందుకనే మనము మరలా మన యొక్క ఆ స్థాయిని తగ్గించుకొని మరలా పాపులతో కలిసి నీచమైన పనులు చేయకూడదు. నిజంగా తను ఒక రాజుతో సమానముగా అంత ఘనతలు దేవుడు మనకి ఇచ్చాడని చెప్పి నువ్వు గ్రహిస్తే నీవు ఆ ఘనతను నువ్వు మట్టిపాలు చేయవు, బుడదపాలు చేయవు. కక్కిన వాంతికి తిరిగే కుక్కలాగా, అలాగనే ఎంత కడిగినా వెళ్ళి తిరిగి బురదలో బుల్లాడే పందిలాగా మనము ఉండలేమన్నమాట. అందుకనే యేసుప్రభుని బాగా ఎరగాలి. మనలను దేవుడు ఏం చేశాడో కూడా మనము ఎరగాలి. ఇప్పుడు ఈ కుక్క పంది అని అంటే వెంటనే బాధ వచ్చేస్తానమాట. మమ్మల్ని కుక్కలతో పోలుస్తారా, పందులతో పోలుస్తారని. నేను చెప్పేది ఏం కాదు. దేవుని వాక్యంలోనే పేతురు యేసుప్రభుల వారి ప్రథమ శిష్యుడు ఆ మాట స్పష్టంగా ఆయన రాసి. ఎందుకంటే మనము అలాంటి వాళ్ళు కాకూడదన్న ఉద్దేశంతోనే ఆ వాక్యం రాయబడింది. మనము దాన్ని బట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించకూడదు. వేరేగా మన జీవితాలను సరి చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. సరే, నేనేమి చెప్పేది కాదు. బైబిల్లో పేతురు యేసుప్రభుల వారి యొక్క ప్రథమ శిష్యుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మనం అలాంటి వాళ్ళం కాదు. హల్లెలూయా. మనం అలాంటి వాళ్ళము కాదు. ఎన్నడూ కూడా అలాంటి వాళ్ళతో కలవకూడదు. ఒకప్పుడు ఉన్నాం అలాగా, కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళం కాదు. మనం రాజులైన యాజక సమూహం. కాబట్టి యేసుప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవునితో సమానుడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకొచ్చాడు, మనుషుని పోలికగా పుట్టాడు. అప్పుడు ఆయన దాసుని స్వరూపం ఎక్కడ కనబడిందంటే ఇక్కడే కనబడింది అనమాట. యూదులకు ఆ పై వస్త్రము ఒక రాజరికాన్ని, ఘనతను తెచ్చిపెడుతుంది అనమాట. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ పై వస్త్రాన్ని తీసి ఏం చేశాడండి? పక్కన పెట్టాడు. నడుముకు టవల్ కట్టుకున్నాడు. ఎవరు కట్టుకుంటారు నడుముకు టవలు? దాసుడు కట్టుకుంటాడు. రాజు పై వస్త్రాన్ని వేసుకుంటాడు హుందాగా. హల్లెలూయా. నార వస్త్రాలు ధరిస్తాడు. హల్లెలూయా. చూస్తే రాజు అనే విధంగా ఉంటాడు అనమాట. యూదులంతా అంతే. అలాగే ఉన్నాడు ప్రభు. నిజంగా ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, దేవునితో సమానుడు కదా. ఆయన ఇక్కడ దాసుని స్వరూపం ఎలా ధరించుకున్నాడో చూపిస్తున్నాడు. ఎందుకు అలాగ చేశాడు అంటే అందరూ సమానమే అని చెప్పడానికి, హెచ్చు తగ్గుల మీద ఉండకూడదని చెప్పడానికే ఆ పని చేశాడు అనమాట. అప్పుడు పాత్రలో నీళ్లు తీసుకొని ప్రతి శిష్యుని యొక్క పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఆ టవల్తో తుడవడం మొదలుపెట్టాడు. పేతురుకు అది అర్థం కాక, నువ్వేంది ప్రభువా, నువ్వు ఇంత గొప్ప దేవుడివి,
సాక్షాత్తు దేవుని కుమారుడివి, దేవుడివి, నా కాళ్ళు గడిగేది ఏంది, నేను అంతటి వాడిని అని తను తాను తగ్గించుకొని అన్నాడు. కానీ యేసుప్రభు చేసినటువంటి ఆ కార్యాన్ని అప్పుడు ఆయనకి అర్థము కాల. తర్వాత నీకు తెలుస్తుందని ప్రభు చెప్పాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా రాజులైన యాజక సమూహం అనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇంత రాజులైన యాజక సమూహము, ఇంత ఘనమైన పొజిషన్, ఇంత ఘనమైన స్థితికి వచ్చిన తర్వాత మరలా వెళ్ళి ఆ యొక్క అన్యులతో కలిసి, లేకపోతే ఆ యొక్క నీచమైన, ఒకప్పుడు మనమంతా బుల్లాడిన పరిస్థితుల్లోకి, ఆ నీచమైన బల్ల అంటే పాపపు బల్ల, అపవాది బల్లల్లోకి మనము వెళ్ళకూడదు అన్నమాట. మనమందరము ఏ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా మనము ఈ భూమి మీద బ్రతకాలి. హల్లెలూయా. పరలోకంలో హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు. శిష్యులకు అది నేర్పించాడు. అందుకనే శిష్యులందరూ కూడా వరుస క్రమంలో కూర్చున్నారు. ప్రభు కూర్చోబెట్టాడు పేతురు ఇలాగో అని. దేవుడు రేపు ఎవరిని ఎట్లా కూర్చోబెట్టాలో ఆయన అక్కడ కూర్చోబెడతాడు. అంతేగాని మనం ఈ భూమి మీద జబదయి కుమారుల తల్లిలాగా మనం అలాగన ఆలోచించకూడదు. మన జీవితాంతం దేవుని మహింపరుస్తూ సాగడమే మన పని. హల్లెలూయా. ఆ స్థానాలు అవన్నీ దేవుడు ఆయన ఏది ఇస్తాడో అది మనము స్వతంత్రించుకోవడమే. ఆయన మహిమలో ఉండడమే ఒక గొప్ప భాగ్యం. ఏంది సింహాసనం సంగతి అట్లా ఉండండి, అసలు ఆ మహిమలో ఉండడమే ఒక భాగ్యం. మహిమలో లేమంటే అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం అలాంటి హెచ్చు తగ్గులు లేని వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. సహోదర ప్రేమ కలిగి మనం ఉండాలి. మనం ఎవరు ఒకరినొకరు కూడా ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు. మనము దూషించుకున్నా ద్వేషించుకున్నా నరహంతకులమైపోతాం అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చూసారా? చప్పుడు కొట్టి దేవుని మహింపడుతుంది. సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే, సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడితో సమానం అండి. హత్య చేసే వాళ్ళని చూసి మనం వాడు ఎంత కనికరం లేకుండా పొడిచి చంపాడురా అంటాము కదా. మనము మన సహోదరులతో మనము ద్వేషం పెంచుకున్నట్లయితే, వాళ్ళు మనం ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటే మనం కూడా నరహంతకులతో సమానం. అందుకని మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అది నిలవరముగా మనలో ఉండేటట్టు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకని ప్రభు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ అదే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని. 13వ అధ్యాయంలో చివరిగా ఉన్నది అదే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చివరిగా ఉన్నది అదే. ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా అనేక సార్లు దాన్ని ప్రస్తావించడం జరిగిందనమాట. హల్లెలూయా. 13వ అధ్యాయం చివరి వచనం చదవండి, ఆ పారాగ్రాఫ్ చివర. 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. చప్పట్లు కొట్టి దేవుని మహింపండి. ఎంతమంది ఇలాంటి స్థితి కలిగి ఉన్నాం మనం? మన తోడబుట్టిన వాళ్ళను కానీ, ఆత్మీయంగా యేసుక్రీస్తునందు సహోదరి సహోదరులమైన మనం కానీ ఒకరొకరము ద్వేషించుకోకుండా ఒకరినొకరము ప్రేమించుకోగలిగేటట్టు ఎంతమంది ఉన్నాం? తోబుట్టువులను కూడా ద్వేషించకూడదు, తోబుట్టువులను కూడా దూషించకూడదు.
అలాగే ఆత్మీయ తోబుట్టువులం, అంటే దేవుని యొక్క బిడ్డలం. మనం ఆత్మీయంగా దేవుని బిడ్డలం, దేవుడు కన్న బిడ్డలం. మనం ఆత్మీయంగా కూడా మనం ఒకరొకరము ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు, కక్షలు ఉండకూడదు, పగ ఉండకూడదు. అందరూ సమాధానంగా ఉండాలి, క్షమించుకోగలగాలి, పగబెట్టుకోకూడదు. అదే దేవుడు చెప్పింది. హల్లెలూయా. అప్పుడే మనము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన జీవితాలు ఆశీర్వాదకరమైన మార్గంలో పోతాయి. అప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి బల్లలో పాల్గొంటాం. అప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అందుకని పౌలు గారు చాలా చక్కగా వివరించారు. ఆశీర్వచనపు పాత్ర అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము యేసుప్రభు రక్తాన్ని తీసుకుంటాం కదా, పౌలు గారు చాలా చక్కని విషయం పెట్టాడు అక్కడ. ఏం పెట్టాడు? ఆశీర్వచనపు పాత్ర. హల్లెలూయా. అది ఒక వచనము, ఒక వాక్కు. హల్లెలూయా. ద్రాక్షారసం వాక్యం ఏందండి? యేసయ్య రక్తానికి స్వరం ఉంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ఏముంది? యేసయ్య రక్తానికి స్వరం. హేబేలు రక్తమే మొరపెట్టిందంట. హేబేలు రక్తము, వాళ్ళ అన్న హత్య చేస్తే ఆ రక్తం భూమిలో నుంచి దేవునికి మొరపెట్టిందంట. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తమునకు మనం పిలువబడ్డాం. యేసుప్రభు రక్తము హేబేలు చేసిన ప్రార్థన కంటే శ్రేష్టమైన ప్రార్థన చేస్తూ ఉందంట. అందుకని పౌలు గారు ఎంతో చక్కగా రాశారంటే, అది ఆశీర్వచనపు పాత్ర. పాత్ర మాట్లాడుతుందా? ద్రాక్షారసం మాట్లాడుతుందా? యేసయ్య రక్తం మాట్లాడుతుంది. చప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. నీవు నేను నిజంగా యేసుప్రభు రక్తంతో నిండిన వాళ్ళమైతే నీలో నుంచి మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య రక్తమే. హల్లెలూయా. నీలో నుంచి మాట్లాడేది ఎవరు? యేసయ్య రక్తమే. హల్లెలూయా. నీ యొక్క శరీరంలో యేసయ్య రక్తం ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో, నిన్ను సరైన త్రోవలో నీతో మాట్లాడి నిన్ను నడిపించేది యేసయ్య రక్తం. అందుకని ఆశీర్వచనపు పాత్ర అన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26 నుంచి 30 వరకు మనం చూస్తే, ఆయన బల్ల పంచిపెట్టినప్పుడు చాలా చక్కని విషయాలు ఆయన తెలియజేశాడు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ వాటిని ఎంతవరకు మనము అనుసరిస్తున్నామో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చదువుకుందామండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. చూసారా, ప్రభు స్వయాన తన శిష్యులతో ప్రభు వల్ల ఎలాగా వారికి పంచిపెట్టేటప్పుడు ఏమి చెప్పాడో చూసారా. యోసేపు ఒక వేటను కోసి భోజనం పెడితే, హల్లెలూయా, యేసు ప్రభు తనను తానే బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకొని, ఇంకా చెప్పాలంటే ఆయన్నే కోసి భోజనం పెట్టాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒక వేటను కోసినట్టుగా. హల్లెలూయా. యేసు ప్రభు నీ కోసం నా కోసం బలి ఆయన శరీరమునే మనకు ఆహారముగాను, ఆయన రక్తాన్ని మనకు పానంగాను ఇచ్చాడని ఆయనే తన సొంతగా శిష్యులతో కడసారి ఆయన పస్కా భోజనాన్ని భుజించినప్పుడు దానిని ఆయన చేంజ్ చేశాడు అనమాట. హల్లెలూయా. అది మార్పు చేశాడు. హల్లెలూయా. అంతకుముందు పస్కా భోజనం అంటే వాళ్ళు ఒక భోజనం చేసినట్టుగా తినేవాళ్ళు అనమాట. కానీ దీనిని ప్రభు మార్చాడు. ఒక రొట్టెను ఆశీర్వదించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా.
అంటే ఏంటి? కడుపు నిండా భోజనం, పస్కా భోజనం తిని పస్కాను జ్ఞాపకం చేసుకోవడం కాదు. పస్కా పశువుగా యేసుప్రభు వధించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన శరీరాన్ని మనము తినాలి, ఆయన రక్తాన్ని మనము తాగాలి. హల్లెలూయా. కాబట్టి కడుపు నిండా భోజనం తిని మత్తుగా ఉండేది కాదు, ఇది జ్ఞాపకము చేసుకోవడానికి ఈ రొట్టెను తీసుకోండి అన్నాడు. హల్లెలూయా. శత్రువు అయినటువంటి ఇస్కరియోతు యోధాకు కూడా బల్ల ఇచ్చాడండి దేవుడు. ఎవరు? శత్రువు. అప్పటికి తెలుసు. ఇప్పుడు మనం 13వ అధ్యాయం చదివాం కదా, యేసుప్రభు మా యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహాను గురించి ఇస్కరియోతు యోధాను గురించి చెప్పిన మాటలు చూడండి. 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టిండెను గనుక తండ్రి తన చాలు. హల్లెలూయా. అప్పటికే ప్రభు బల్ల భోజనం చేసే రోజుకే, ఆ సమయానికే ఇస్కరియోతు యోధ ప్రభువును పట్టించి ఏర్పాటు చేసి పెట్టుకో ఉన్నాడు అనమాట. అందరితో పాటు కూర్చున్నాడు. యేసుప్రభు అందరి పాదాలు గడిగినట్టుగానే చెప్పండి, ఇస్కరియోతు యోధ పాదాలు కూడా గడిగాడు. తెలుసు ఆయనకి అతడు అపవాది ఉన్నాడు, అతను చేసే పనులన్నీ ఆయన తెలుసు. అయినప్పటికీ అందరితో పాటు ఆ శత్రువు పాదాలు కూడా ప్రభు కడిగి. ఇప్పుడు చక్కగా పాట మార్చిన పాడు కదా, ప్రేమ స్వరూపి ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి. చప్పలు కొట్టి దేవుని మహింపడతాడు. హల్లెలూయా. శత్రువు పాదాలు గడిగాడండి. అంత మాత్రం కాదు, శత్రువుకి రొట్టె ముక్క విరిచి ముంచి ఇస్తాడనమాట. అది కూడా ఒకసారి చూడండి. 26వ వచనము 27వ వచనం అదే అధ్యాయంలో. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్న త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం మాత్రం ఇలాగ చెప్పానో అది భోజనం కూర్చున్న వాళ్ళు ఎవ్వరికి తెలియలేదు. అది ఆయనకే తెలుసు ఎందుకు చెప్పాడని. మనకు కూడా అవసరం లే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శత్రువుని ప్రేమించాడు. అది మనకు కావాల్సింది. శత్రువు పాదాలు గడిగాడు. శత్రువుకి అందరితో పాటు రొట్టె ముక్క రక్తంలో ముంచి ఇచ్చాడు, ద్రాక్షరసాలు. అయితే అతనిలో సైతాను జ్వరబడింది. మనలో దేవుని ఆత్మ జ్వరబడుతుంది. చప్పలు కూడా దేవుని మహిమపడుతుంది. అర్థమైందా? సైతాను సంబంధులతో ముడిపెట్టుకొని సైతాను సంబంధులతో మాట్లాడుతూ వాళ్ళు బల్ల తీసుకుంటే వాళ్ళలో ఎవరు చేరుతాడు? బల్ల తీసుకున్నా సరే ఎవరు చేరుతాడా? ఎందుకు? వాడు ఆల్రెడీ సాతానుతో సంబంధం కలిగి ఉన్నాడు అనమాట. సాతానుతో మంతనాలు చేస్తున్నాడు. ఇస్కరియోతు యోధాలాగా సాతాను సంబంధులతో మంతనాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు రొట్టె ముక్క ముంచి ఇచ్చాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ జరిగింది ఏంది? సైతాను వచ్చాడు వాళ్ళకి. హలో. కానీ ఇస్కరియోతు యోధాలాగా కాకుండా నిజమైన శిష్యుల్లాగా ఉండే మనం రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనలోకి వచ్చేది ఎవరంటే, చెప్పండమ్మా, చెప్పండి, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. జాగ్రత్త. నేను నెలకొకసారి పోయి రొట్టె తీసుకుంటానులే అని చెప్పి వచ్చేసి రొట్టె తీసుకొని మళ్ళా పోయి అనేకులు ఎందుకు పాపాలు చేస్తున్నారో తెలుసు. ఇందుకే. హలో. అనేక మంది బల్ల తీసుకొని పోయి పాపాలు చేసేది ఎందుకు? ఆల్రెడీ పాపాల్లో ఉన్నారు, బల్ల తీసుకుంటున్నారు. మళ్ళా సైతానాలలో చెప్పండి, అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? మళ్ళా వాళ్ళు చేరేది ఏంది? అదే జరిగింది. ఆల్రెడీ సైతాన్ సంబంధిగా ఉన్నాడు, బల్ల ఇచ్చాడు, అయినా వాళ్ళు పరిశుద్ధాత్మ పోల, వాళ్ళకి పోయింది ఏంది? సైతాన్ పోయినట్టు. జాగ్రత్త.
సైతానుతో ఇంకా సంబంధాలు మంతనాలు మనం చేయకూడదు. సైతాను సంబంధులతో ఉండకూడదు. సైతాను సంబంధులతో వాళ్ళ బల్లలతో మనకి ఇంకా సంబంధము లేదు. అప్పుడే నువ్వు బల్ల తీసుకున్నప్పుడు నీలోకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. హల్లెలూయా. ఆ అభిషేకము నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆ అభిషేకము నిన్ను దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి చేరుస్తుంది. హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పాడు, నా శరీరాన్ని ఎవరు తింటారో, నా రక్తాన్ని ఎవరు తాగుతారో వాళ్ళకు నిత్య జీవం కలుగుతుందని. హల్లెలూయా. అది పొందుకోవాలి. కానీ మనం సైతాను సంబంధులుగా జీవిస్తూ మళ్ళీ యథాప్రకారం ఆదివారం వచ్చేటోడికి, బల రోజు వచ్చేటోడికి వచ్చేసి బల తీసుకునే ప్రయోజనం అనుకుంటున్నారా? నో, నెవర్. నో, నెవర్. ఎప్పుడు కాదు. కానీ మేము మాత్రం ఇస్తాం అంతే. మేము ఇవ్వాల్సింది యేసుప్రభు ఇచ్చాడు, మేము ఇస్తాం అంతే. హలో. కానీ ఏం జరిగిందో ఆలోచించండి. ఇస్కరియోతు యూదాలోకి సైతాన్ వచ్చాడు, మిగతా శిష్యుల్లోకి పరిశుద్ధాత్మ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త ప్రియులారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రావాలా నీలోకి, నాలోకి. బల్ల తీసుకునేటప్పుడు ఆశీర్వాదం రావాలా? హల్లెలూయా. దీవెన రావాలా? స్వస్థత రావాలా? హల్లెలూయా. సైతాన్ వచ్చి ఏమైంది? ఇస్కరియోతు యూదా ఆఖరికి ఉరి పోసుకొని తలకిందులుగా పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. అంటే వాళ్ళలో చేరిన సైతానికి చోటిచ్చినటువంటి అతను ఆ సైతాన్ చేతిలోనే ఆత్మహత్య చేయబడి చనిపోతాడు కదా. ఘోరమైన పరిస్థితి. కాబట్టి దేవుడు అలాంటి ఆ దుస్థితికి మనము దిగజారిపోవాలని కాదు ప్రియులరా. మనం బల్ల తీసుకుంటే మనలోకి పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి. నీకు అనారోగ్యమైతే స్వస్థత రావాలి. హల్లెలూయా. నీకు ఏది లేదో అది కలుగుతుంది. నువ్వు శాపగ్రస్తుడు అయితే ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని సైతాన్ రాకూడదు. సైతాన్ ఎందుకు వస్తున్నాడంటే నువ్వు ఆల్రెడీ సైతాన్తో సంబంధాలు కలిగి మళ్ళీ యథాప్రకారము నువ్వు ఒక వేషం వేసుకొని నువ్వు దేవుని బలకు వచ్చి తీసుకున్నావు. అందుకని నీలో దూరేది వాడే. బల తీసుకున్నా కానీ జాగ్రత్త. మనం మాత్రము దేవుని బల తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన నిత్య జీవంలో మనం చేరిపోవాలి. దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవంలో. కాబట్టి సహోదర ప్రేమ మనలో ఉండాలి. హల్లెలూయా. మన సహోదరులను మనం ద్వేషించకూడదు, దూషించకూడదు. సహోదరుల కోసం అవసరమైతే ప్రాణము పెట్టాలి. ఎందుకంటే మన ప్రభు తన సహోదరుల కోసం ప్రాణము పెట్టాడు. ఆయన మంచి గొర్రెల కాపరై తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మంచి స్నేహితుడై తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడు. ఇవన్నీ యోహాను సువార్త, టైం లేక ముగిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. అలాగనే రోమపత్రిక 16:3-4 అకుల ప్రిస్కిల్లలు పౌలు గారి కోసం ప్రాణం పెట్టడానికి తెగించారంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారికి జత పనివారైన అకుల ప్రిస్కిల్ల అనే భార్య భర్తలు పౌలు గారి కోసం ప్రాణం పెట్టడానికి వాళ్ళు తెగించారంటే. అదొక్కటి చదివి ముగిస్తాను. అదొక్కటి మాత్రం చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములో నిచ్చుటకైనను తెగించిరి. చెప్పలు కొట్టారు. అంటే పౌలు గారి కోసం ఆ కుటుంబము, ఆ భార్యాభర్తలు ప్రాణం ఇవ్వడానికి తెగించారంట. దానికి కారణం ఏమిటి? క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అండి. క్రీస్తు ప్రేమ ప్రాణం పెట్టేటట్టు చేస్తుంది కానీ ప్రాణం తీసేటట్టు చేయదు. అందుకనే యోసేపు ఆత్మ అభిషేకం పొందినవాడు కాబట్టి తన సహోదరుల ప్రాణం తీయలేదు కానీ తన సహోదరులకు ప్రాణరక్షణ కలిగి చేశాడు. హల్లెలూయా. యోసేపు కంటే గొప్పవాడైన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు సర్వలోకం కోసం తన ప్రాణం పెట్టి మనకు రక్షణ దయచేశాడు. హల్లెలూయా. ఆయన ఏ క్రీస్తునైతే బోధించాడో ఆ క్రీస్తు ఆత్మను కలిగిన అకుల ప్రిస్కిల్లలు పౌలు గారికి కొరకు
ప్రాణం ఇవ్వడానికైనా తెగించారంట. ఈ రోజుల్లో అనేక మంది దైవజనులను ప్రాణాన్ని విసిగిచ్చేస్తారు, దైవజనులను దూషిస్తారు, దైవజనులను ద్వేషిస్తారు. దైవజనులను దూషించకూడదండి, దైవజనులు ద్వేషించకూడదు. దైవజనుల ద్వారా దేవుడిచ్చేటటువంటి అభిషేకాన్ని పొందుకోవాలి. మన శుక్రవారం మనం ధ్యానించుకున్నాం కదా, ప్రవక్తను బంధించి ఆసారాజు ఏం చేశాడు? చెరసాల్లో పెట్టాడు. ఏమి తెలియని తన రాజ్య ప్రజలను హింస పెట్టాడు. కొంతకాలంలో ఏం జరిగింది? అతని పాదాల్లో పుండు కలిగింది భయంకరంగా. అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి ఆశ్రయించకుండా వైద్యుల్ని ఆశ్రయించి ఆఖరికి 2 సంవత్సరాల లోపల చనిపోతుంది. కాబట్టి ప్రియులారా, దైవజనుల్ని దూషించకూడదు, దైవజనుల్ని హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. వాళ్ళ ద్వారా దేవుడు ఇచ్చేటటువంటి అభిషేకము, ఆశీర్వాదాలు, స్వస్థత, వాళ్ళను దేవుడు అభిషేకించుకున్నాడు వాళ్ళ ద్వారా తన కార్యాలు చేయడానికి. హల్లెలూయా. అలాగ అభిషేకించబడిన దైవజనులం మేము. కాబట్టి మా ద్వారా మీరు దేవుడు ఏర్పరిచినవన్నీ మీరు పొందుకోవాలి తప్ప, మీరు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, దూషించినా, చేసినా అది పాపం కిందకు వస్తుంది. ఎందుకంటే అభిషక్తుల మీద చెయ్యి వేయకూడదని ఉంది. దేవుడు ఎవరిని అభిషేకించాడో వారి మీద చెయ్యి వేయకూడదు, వాళ్ళు దూషించకూడదని. అకుల్లా ప్రిస్కిల్లలో ఆ దైవజనుని కోసం ప్రాణం ఇవ్వడానికి తెగించారు, కానీ ఆ దైవజనుని దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు కాదు ప్రియులారా. కాబట్టి అలాంటి వాళ్ళుగా మనం ఉండాలి. దైవజనుల విషయమే కాదు, మనం ఒకరినొకరం కూడా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, సమాధానంగా ఉండాలి. ఇంకా క్షమించలేకపోతే, ఈరోజు ఇంత ప్రసంగం విని నువ్వు ఇంకా నీ సహోదరునో క్షమించలేకపోతే, సమాధాన పడలేకపోతే నీవు ఎలా బల్ల తీసుకొని ఆశీర్వదించబడతావు? కాబట్టి బల్ల తీసుకుంటున్న ఈ సమయంలో ఒకవేళ నువ్వు ఇంకా ఎవరైనా క్షమించలేకపోతే మొదట హృదయపూర్వకంగా క్షమించు. తర్వాత ప్రభువా, నేను ఆ హృదయంలో క్షమించేసుకున్నా, ఎప్పుడైనా మేము కలిసి మాట్లాడుకునే సహాయము దయచేయంటే దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. యేసప్పులాగా, యేసప్పు కంటే గొప్పవాడైనా మన ప్రభు అయినా యేసయ్యలా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం తల ఉంచండి. తోడబుట్టిన వాళ్ళను ద్వేషించకూడదు. ఆత్మీయ తోడబుట్టిన వాళ్ళం మనమంతా. మనం కూడా ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. మనం అందరము ఏక కుటుంబం, దేవుని కుటుంబంలో అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, సహోదరులం. ప్రియులరా, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి తప్ప ద్వేషించకూడదు, దూషించకూడదు. ఒకవేళ శత్రువులైనా సరే క్షమించాలి. దేవుడు ఎంతవరకు ప్రేమించాడు. ఇస్కరియోతు యూద తనను పట్టిస్తాడని తెలిసి కూడా అతనికి రొట్టె ముక్క అందరితో పాటు ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే పశ్చాత్తాపడి, ప్రభువా, నాలో సైతాను సంబంధమైన క్రియలు ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు, ఇదిగో నాయన ఈ బల తీసుకుంటున్నానంటే దేవుడు క్షమించి అపవాదిని వెళ్ళగొట్టి దేవుని ఆత్మను అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం అందరు గట్టిగా. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఆ సమయంలో పశ్చాత్తాపడి ఉంటే అతడు ఆ విధంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండేవాడు కాదు. సమయం పోయింది అతనికి. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాము.